అందరికీ శుభోదయం. హాయ్, నా పేరు న్యూటన్ థమస్ మరియు ఇది నా భార్య జెనా థమస్. మరియు మీరు మీ ఉదయపు భక్తి శీర్షిక అయిన జీసస్ అవర్ లవింగ్ కోసం ఇక్కడ ఉన్నారు. రక్షకుడు కాబట్టి దీనిని మీతో పంచుకోవడానికి మేము నిజంగా ఉత్సాహంగా ఉన్నాము మరియు మీ వివాహం కోసం పనిచేయడంలో మరియు దానిని నిర్మించడంలో మరియు ఎదుగుదల కోసం మీ అనుభవం కోసం నిజంగా ఉత్సాహంగా ఉన్నాము. మేము లేవనెత్తుతున్న మొదటి ప్రశ్న ఏమిటంటే, మీకు సేవ్య ఎందుకు అవసరం? ప్రతి వ్యక్తి పాపం చేశాడు కాబట్టి మనకు జీసస్ అనే రక్షకుడు కావాలి. ప్రతి వ్యక్తి పరిపూర్ణతకు తక్కువగా ఉన్నాడు. పరిపూర్ణతకు లోబడని ఏకైక వ్యక్తి జీసస్ మరియు ఆయనే కి వారధి. అందుకే ఆయన మనలను తీసుకురాగలగాలి మరియు గద్ నుండి ఆ విభజనను తొలగించగలగాలి. మన పాపాలను కప్పివేసే కృప ఆయన దేవునితో సంబంధాన్ని తిరిగి తీసుకురావడానికి త్యాగం. కాబట్టి మీరు అడగవచ్చు, యేసు మన కోసం ఆ శిక్షను యేసునందుకు తీసుకుంటాడు మరియు నేను శాస్త్రాల వైపు తిరగబోతున్నాను. మీరు మీ బైబిల్స్ ను తెరవవచ్చు లేదా మీ బైబిల్ అప్ లో అనుసరించవచ్చు. మనం మొదట జన్ 3:16 నుండి 17 వరకు చూడబోతున్నాము. మరియు అది చెబుతుంది, ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు, తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ నశించరని నిత్యజీవం పొందుతారని గద తన ఒక్కగానొక్క సన్ను ప్రసాదించాడు. దేవుడు తన కుమారుడిని లోకానికి తీర్పు చేయడానికి కాదు, అతని ద్వారా లోకాన్ని రక్షించడానికి పంపాడు. రెండవది, మనం జన్ 10వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. అది ఇలా చెబుతోంది, యేసు అన్నాడు, వారు జీవితాన్ని ఆస్వాదించడానికి మరియు సమృద్ధిగా పొందడానికి నేను వచ్చాను. పుష్కలమైన జీవితం ఆనందం, బలం, ఆత్మ, మనసు మరియు శరీరం యొక్క సంపూర్ణత గురించి మాట్లాడుతుంది. కాబట్టి క్రీస్తుతో మనకున్న ససున్న బసున్న ధసున్న మనల్ని అనుమతిసున్నచే విషయాల్లో ఒకటి, ఆయన మనకు ఇచ్చిన ప్రేమ ఉప్పొంగి ప్రవహిసున్న చెడసున్న ద్వారా ప్రేమిసున్న చెడసున్న. కాబట్టి మనం దేవుని ప్రేమ యొక్క పరిపూర్ణతలో నివసిస్తున్నప్పుడు మనం మన స్వశక్తితో కాకుండా ఆయన ప్రేమ మూలం నుండి ఒకరినొకరు మెరుగైన రీతిలో ప్రేమించవచ్చు. కాబట్టి మేము ఒకరినొకరు అడగబోతున్నాము. ఆపై మీ జీవిత భాగస్వామిని అడగడానికి మేము ఇష్టపడతాము, మీ పట్ల నా ప్రేమను ప్రదర్శించడానికి ఈ రోజు నేను ఏమీ చేయగలను. కాబట్టి న్యూటన్, నేను మొదట మిమ్మల్ని అడుగుతాను, ఈ రోజు నా ప్రేమను నీకు చూపించడానికి నేను ఏమి చేయగలను? నేను కొన్నింటిని ఇష్టపడతాను. అది హగ్ లేదా వీపుపై రుద్దడం. జీవితం చాలా బిజీగా ఉండటం మరియు మీకు చిల్డ్రన్ మరియు ప్రతిదీ ఉన్నప్పుడు కలిసి కొన్ని క్షణాలు గడిపినప్పుడు నాకు రీఛార్జ్ చేయాలని అనిపిస్తుంది. మరియు మేము ఒకరి పక్కన ఉన్నామని తెలుసు. నాకు అది చాలా ఇష్టం. మరియు ఈ రోజు మిమ్మల్ని ప్రేమించేలా అనిపించడానికి నేను మీకోసం ఏమి చేయగలను? మిమ్మల్ని ప్రేమించేలా తదే నేను మీకోసం ఏమి చేయగలను? మేము సంభాషణలు చేసేటప్పుడు మీ దృష్టిని కలిగి ఉండటం నన్ను ప్రేమించబడినట్టు మరియు విలువైనదిగా మరియు చూడబడినట్టు భావింపజేస్తుందని నేను అనుకుంటున్నాను. దానివల్ల ఫోను దూరంగా పెట్టడం లేదా నా కళ్లలో చూడటం లేదా ఇతర పరధ్యానాలను తొలగించడం వంటివి కనిపిస్తాయి. ఇది మంచి సమయం కాకపోతే, ఎందుకంటే మేము చెప్పినట్లుగా జీవితం పిల్లలతో బిజీగా ఉంది మరియు పని డిమాండ్లు మరియు ఇవన్నీ కావచ్చు. అప్పుడు మీరు చెప్పవచ్చు, ఇది ప్రస్తుతం ఉత్తమ సమయం కాదు మరియు వెనక్కి తిరిగి చూద్దాం లేదా నాకు కొన్ని నిమిషాలు ఇవ్వండి, అప్పుడు నేను మీ పూర్తి దృష్టిని పొందగలను. ఈ రోజు ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం ద్వారా మరియు మీ అందరి కోసం ప్రార్థించడం ద్వారా ముగుస్తుంది. మేము ప్రార్థన ముగించిన తర్వాత మీరు ఆ స్క్రిప్చర్స్ గుర్తుంచుకోవడం, ఈ రోజు మీరు వారిని ఎలా బాగా ప్రేమించవచ్చనే దాని గురించి మీ స్పౌస్తో మాట్లాడటం మరియు ఒకరి కోసం ఒకరు ప్రార్థించడానికి కొంత సమయం గడపడం మాకు నచ్చుతుంది. కాబట్టి మీరు ప్రారంభించాలనుకుంటున్నారా? ప్రియమైన ప్రభువా, నేను కేవలం ప్రార్థిస్తున్నాను. జన మరియు నేను కేవలం ప్రార్థిస్తున్నాను. మీరు ఆమెకు శాంతిని ఇస్తారు మరియు ప్రస్తుతంలో మీరు ఆమె కోసం ఉన్నారని మరియు మీరు మమ్మల్ని ఓదార్చి ఆ విషయం తెలుసుకుంటారు. మనం మన సొంతంగా ఏమీ చేయలేము. అన్నీ నీవే, నీకోసమే. కాబట్టి నేను బలం కోసం ప్రార్థిస్తాను మరియు మా మధ్య మరియు మా సంబంధంలో ఉనికి కోసం ప్రార్థిస్తాను. ఫాదర్ గాడ్, నేను న్యూటన్ మరియు అతను నా భర్తగా ఉన్న బహుమతికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ప్రభువా, మేము ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకోవడం మా స్వశక్తితో కాకుండా మీ నుండి మేము పొందిన ప్రేమ నుండి మేము పొందిన ఆ ప్రేమ యొక్క ఉప్పొంగి నుండి సాధన చేయాలని
నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కొడుకుకు థాంక్స్. మనమందరం ఒక ప్రేమగల రక్షకుడిని కలిగి ఉన్నందుకు మన స్వశక్తితో ఏమీ చేయలేమని, మేము పాపానికి బానిసలమని, ప్రభువా, కాని మీరు జీసస్ ద్వారా ఒక మార్గాన్ని అందించినందుకు మా పాపాలను ఆయన రక్తంతో కప్పి ఉంచడానికి మేము మీతో రాజీపడటానికి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు మేము సమృద్ధిగా జీవించగలము మరియు మీతో సంపూర్ణమైన సంబంధంతో జీవించగలము మరియు మా స్పౌస్ లాతో సంబంధంలో మీరు ఆ వరాన్ని అందిస్తారు. ఈ వివాహాల కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా వివాహం సహా మేము ప్రతిరోజూ ఒకరి పట్ల ఒకరు ఎదుగుతూనే ఉండాలని మరియు మీలో పెరుగుతూనే ఉండాలని మరియు స్థిరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే అదే మా వివాహాలు పెరగడానికి బలం మరియు శక్తికి మూలం. రోజురోజుకు మెరుగవుతోంది ప్రభువా. నూతన కొరకు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు మేము ఒక గొప్ప రోజు కోసం ప్రార్థిస్తున్నాము. మాతో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రభువా. ధన్యవాదాలు.